ఆస్ట్రేలియాలోని పెర్త్లో కురిసిన మెగా మైక్రో బర్స్ట్ వర్షం పెర్త్లో వర్షపు సునామీని సృష్టించింది. ఫిబ్రవరి 2020లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఒక అద్భుతమైన అతి భారీ వర్షం కురిసింది. కేన్ ఆర్టీ ఫోటోగ్రఫీ వీడియోలో బంధించిన దృశ్యం చూసేవారిని అబ్బురపరిచింది. ఆకాశం నుంచి ఒక్కసారిగా నీరు సునామీలా భూమి మీద పడినట్లుగా అనిపించింది. దీనికి కారణం మైక్రో బరస్ట్ అనే వాతావరణ అద్భుతం. ఇది సాధారణ వర్షంలా కాకుండా ఆకాశం నుంచి కిందకు వేగంగా దూసుకువచ్చే బలమైన గాలి వల్ల ఏర్పడుతుంది. మైక్రో బరస్ట్ అంటే ఏంటి? సాధారణంగా వర్షం మేఘాల నుండి నెమ్మదిగా చినుకులుగా పడుతూ ఉంటుంది. కానీ మైక్రో బరస్ట్లో అలా కాదు. ఒక శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి ఒక బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపు దూసుకువస్తుంది. ఈ గాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగుతుంది. ఈ ప్రక్రియలో వర్షం చినుకులుగా కాకుండా ఒక భారీ నీటి స్తంభంలా కనబడుతుంది. ఆకాశంలో ఉన్న నల్లటి ఉరుము మేఘాల నుండి ఒక గాలి తుఫాను భూమి వైపుకు దూసుకురావడం వల్ల ఆ వర్షం సునామీలా పడింది. ఈ గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు అది అన్ని దిక్కులకు వేగంగా విస్తరిస్తుంది. దీనివల్ల భారీ గాలులు కూడా వీస్తాయి. మైక్రో బర్స్ట్లు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వెట్ మైక్రోబర్స్ట్. ఈ రకంలో భూమి మీదకు ఎక్కువ మొత్తంలో వర్షం పడుతుంది. పెర్త్లో మనం చూసింది కూడా ఈ కోవకే చెందుతుంది. రెండోది డ్రై మైక్రోబర్స్ట్. ఈ రకంలో వర్షం చినుకులు మేఘం నుండి కిందకు వచ్చేటప్పుడే వేడి వాతావరణం వల్ల ఆవిరైపోతాయి. దీనివల్ల వర్షం కనిపించదు, కానీ బలమైన గాలులు వీస్తాయి. మైక్రో బర్స్ట్ ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు అవసరం. బలమైన గాలి సృష్టించగల శక్తి ఈ మేఘానికి ఉండాలి. అస్థిరమైన వాతావరణం, వేడి గాలి పైకి వెళ్తూ చల్లని గాలి కిందకు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. వేగంగా చల్లబడటం, మేఘం లోపలికి నీటి బిందువులు లేదా వడగళ్లు ఆవిరైనప్పుడు పరిసర గాలి మరింత చల్లగా బరువుగా మారుతుంది. ఈ చల్లని బరువైన గాలి గురుత్వాకర్షణ శక్తి వల్ల అత్యంత వేగంగా భూమి వైపు దూసుకువస్తుంది. దీని వేగం గంటకు 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఇదే వీడియోలో మనం చూసిన ఈ భారీ దృశ్యానికి కారణం. పెర్త్లో జరిగింది ప్రత్యేకత ఏంటి? సాధారణంగా మైక్రో బర్స్ట్లు తక్కువ విస్తీర్ణంలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే జరుగుతాయి. కానీ పెర్త్లో కురిసిన ఈ వర్షం భారీ పరిమాణంలో ఒక నదిలాగా కిందకు పడటం చాలా అరుదైన దృశ్యం. దీనివల్ల అక్కడి నేల, గృహాలు ఒక్కసారిగా వర్షపు నీటితో నిండిపోయి ఉంటాయి. పెర్త్లో కురిసిన ఈ భారీ వర్షం కేవలం ఒక సాధారణ తుఫాను కాదు. ఇది ప్రకృతి శక్తిని, దానిలోని వైవిధ్యతను చూపించిన ఒక అరుదైన శక్తివంతమైన దృశ్యం. ఈ మైక్రో బర్స్ట్ మనకు ప్రకృతిలోని ప్రతి అంశం ఎంత గొప్పదో, ఎంత విభిన్నమైనదో గుర్తు చేస్తుంది.